హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు టీఎస్పిఎస్సిలో పాలిటీలో ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్స్ అన్ని కూడా ఒకసారి మీకు ఒక 50 వరకు ఒక 50 బిట్స్ మీకు ప్రీవియస్ బిట్స్ ఎంసీక్యూస్వి చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ బిట్, 3 సార్లు తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైంది మరియు ఇది ముస్లిం మహిళా హక్కులను హరిస్తుంది. రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదు అని ఏ హైకోర్టు చెప్పింది? అలహాబాద్ హైకోర్టు. ఆన్సర్ దానికి. భారతీయులకు శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించినది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతీయులకు శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించింది ఈ క్రింది ఏ చట్టం అడిగారు? భారతీయ కౌన్సిల్ చట్టం 1909. 1909 భారతీయ కౌన్సిల్ చట్టం భారతీయులకు శాసనసభలో ప్రవేశం కల్పించింది. తర్వాత 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని వెనుకబడి తరగతుల కమిషన్ చైర్మన్గా నియమించింది అడిగారు? బిఎస్ రాములు. దీనికి ఆన్సర్. నెక్స్ట్ బిట్, రాష్ట్ర గవర్నర్ తన చర్యలకు సంబంధించి ఎవరికి జవాబుదారీ? అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, శాసనసభ, రాష్ట్ర మంత్రి మండలిని ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఏంటంటే రాష్ట్రపతి. రాష్ట్ర గవర్నర్ తన చర్యలకు సంబంధించి ఎవరికి జవాబుదారీ అంటే రాష్ట్రపతి. ఎందుకంటే రాష్ట్రపతి క్రింద గవర్నర్ పని చేయవలసి ఉంటుంది. అలాగే గవర్నర్ని కూడా రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కనుక. లోక్సభ, రాజ్యసభలను సంయుక్తంగా సమావేశపరిచేది ఎవరు? రాష్ట్రపతి. ఆన్సర్. భారత ప్రధానమంత్రిగా నియమించడానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? 25 సంవత్సరాలు. ఆన్సర్ దానికి. మంత్రి మండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది అంటే లోక్సభకు. ఉపరాష్ట్రపతి దేనికి పదవి రీత్యా చైర్మన్ అంటే రాజ్యసభ. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల చిహ్నం ఏది అంటే చీపురు కట్ట. భారతదేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక సీట్లు ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉభయ సభల శాసనసభ వ్యవస్థ ఉన్నది అంటే ఇది ప్రస్తుతం ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి తెలుసుకోవాల్సి ఉంటుంది. 1993లో ఈ క్రింద తెలిపిన రాజ్యాంగ సవరణలో ఏది భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలో విస్తృతంగా మార్పులను తీసుకువచ్చింది అంటే 73వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్, పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు అంటే స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. మంత్రి మండలికి నేతృత్వం వహిస్తూ లోక్సభలో మైనార్టీ సభ్యుల మద్దతు పొందేటువంటి వ్యక్తి పదవి ఏది అంటే ప్రధానమంత్రి. భారత రాజ్యాంగానికి అర్థ వివరణ తెలిపే అంతిమ అధికారం ఏ వ్యవస్థకు ఉంటుంది అంటే సుప్రీంకోర్టు. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి అంటే కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తాయి. పార్లమెంటు సభ్యుని స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం ఏ భారత ప్రధానమంత్రి ప్రారంభించారు అంటే పివి నరసింహారావు. పార్లమెంట్ సభ్యుని స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం అంటే దీన్నే ఎంపీ ల్యాడ్స్ అని చెప్పని అంటాం. దానికి సంబంధించిన పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే పివి నరసింహారావు. జెర్రీ మ్యాండరింగ్ అంటే ఏమిటి లేదంటే దేన్ని సూచిస్తుందంటే గెలుపు లక్ష్యంగా నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం. జెర్రీ మ్యాండరింగ్ అంటే గెలుపు లక్ష్యంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం. భారతదేశంలో ఒక రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి. భారతదేశంలో ఒక రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి. ఇది 20వ బిట్. సరే ఆన్సర్ చూద్దాం. కొంచెం డౌట్ ఉంది ఈ బిట్. గతంలో మనకు నిర్వహించేటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో ఈ బిట్ని అడగడం జరిగింది. సో మనం ఒకసారి ఆ బిట్ని చూద్దాం. 20వ బిట్. ఆన్సర్ ఏమంటే 3 ఉంది.
మాయావతిని తప్పుకున్నట్లున్నాయి. ఒకసారి దీన్ని కరెక్షన్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. భారతదేశంలో ఒక రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే జయలలిత, సరోజ్ నాయుడు, మాయావతి, సుచేత కృపాలాని. నేను సుచేత కృపాలాని అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు కామెంట్లో పెట్టండి. 329A అధికరణం భారత రాజ్యాంగం ఏ సవరణ ద్వారా తొలగించారు అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. వెనకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షురాలుగా కాకా కాలేకర్ నియామకం ఎప్పుడు జరిగింది? 1953లో జరిగింది. కాకా కాలేకర్ నియామకం ఎప్పుడు జరిగింది అంటే 1953లో. భారతదేశం లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? జనవరి 26, 1950. లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సభ కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారు? ప్యానెల్ స్పీకర్. అధ్యక్ష పదవికి అర్హత కానిది ఏమిటి అని అడిగారు ఇక్కడ. అధ్యక్ష పదవి అంటే రాష్ట్రపతి. దీనికి సంబంధించి అర్హత కానిది ఏమిటి అని అడిగారు. ఇక్కడ మనకు ఇలాంటి బిట్టే ఒకటి ఎగ్జామ్లో గతంలో రావడం జరిగింది. 25 భారత పౌరసత్వం, 35 ఏళ్లకు తక్కువ కాని వయస్సు, లోక్సభ సభ్యుడిగా ఎన్నుకోబడిన అర్హత కలిగి ఉండటం, ఏ సభలోనైనా సభ్యత్వం కలిగి ఉండటం, ఏ శాసనసభలోనైనా సభ్యత్వం కలిగి ఉండటం అనేది ఇక్కడ మనకు అర్హత కాదు. దీన్ని మనం గవర్నర్ విషయంలో అడిగినట్లున్నారు లాస్ట్ టైం గ్రూప్ 1లో. భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం ఎందుకంటే అందులో ఎటువంటి వంశ పారంపర్య అంశాలు లేవు. అతి పురాతనమైన కోర్టు అది. బాంబే, కలకత్తా కోర్టులు. బొంబాయి ఇటు పశ్చిమ వైపున, తూర్పు వైపున కలకత్తా, ఈ రెండు కూడా పురాతనమైనటువంటి కోర్టులు. భారతదేశంలో అత్యంత పురాతనమైన పార్టీ ఏది? భారతీయ జాతీయ కాంగ్రెస్. ఇది 1855 డిసెంబర్ 8వ తారీఖున ఏర్పడింది. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్నారు? జాకీర్ హుస్సేన్ అతి తక్కువ కాలం ఉన్నారు. ఈ క్రింది వారిలో ఎవరు అతి తక్కువ వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టారంటే రాజీవ్ గాంధీ. మనకి ఇప్పుడు వస్తున్నటువంటి పరీక్షల్లో, ఎగ్జామ్స్లో బిట్స్లో డైరెక్ట్గా రాకపోయినా ఇవి రావటం వలన మనకు ఎలిమినేషన్ మెథడ్లోని ఆ స్టేట్మెంట్ అవుతాను గుర్తించి బిట్ని మనము ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మనము ఇలా ప్రీవియస్ బిట్ అని కూడా చదువుకోవటం అనేది రాబోయేటువంటి పరీక్షలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్రింది వారిలో ఎవరు అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధన ఏ షెడ్యూల్లో ఉంది అంటే 10వ షెడ్యూల్లో ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అనేది ఈ క్రింది వారిలో దేని నినాదంగా ఉంది? ఇది ఫ్రెంచ్ విప్లవం. భారతదేశంలో పార్లమెంట్లోని లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏ ప్రాతిపదిక ఎన్నికలు జరుగుతాయి? అత్యధిక మెజారిటీ పద్ధతి. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణం 6 సూత్రాల పథకాన్ని సూచిస్తుంది? 371D. దీన్నే 371D అంటారు. భారతదేశం స్వయంగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న సంవత్సరం 1950. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణను అనుసరించి రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు? 356. నగర పాలక సంస్థ అధిపతి ఎవరు? మేయర్. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఉంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి. ఈ క్రింది భారతదేశంలోని రాష్ట్రాలలో దేనిలో పోర్చుగల్ సివిల్ కోడ్ ఇంకా అమల్లో ఉంది? గోవా. క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో ఏ అధికరణ మద్యపాన నిషేధం గురించి ప్రస్తావించింది? 47. అధికరణ 47. భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఈ క్రింది వాటిలో దేనిలో ప్రవేశపెడతారు? రాజ్యసభలోనే, ఎందుకంటే ఈయన రాజ్యసభకు చైర్మన్ కనుక. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చర్యలన్నీ ఎవరి ఆదేశాల పేరుతో నిర్వహించబడతాయి? ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి, స్పీకర్. కార్యనిర్వాహకాలన్నీ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలతోనే, ఎవరి పేరు మీదుగా అంటే గవర్నర్. భారత జాతీయ గీతను ఆలపించటం పూర్తి చేయడానికి సరైన సమయం ఏది? ఎంత?
56 సెకండ్లు. 56 సెకండ్లు. క్రింది వాటిలో ఏ కమిషన్ ఒక రాష్ట్రానికి గవర్నర్ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలని సూచించింది? సర్కారియా కమిషన్. సర్కారీ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ యొక్క రాష్ట్రానికి గవర్నర్ నియమించే సందర్భంలో సంబంధిత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలని సూచించింది. ఈ క్రింది వాటిలో భౌగోళికంగా భారతదేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది? లడఖ్, జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ క్రింది కేసుల్లో దేనిలో సుప్రీంకోర్టు మొదటిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని ఉపయోగించింది? గోలక్నాథ్ వర్సెస్ భారత ప్రభుత్వం. ఈ క్రింది వాటిలో దేన్ని పార్లమెంట్ సాధారణ మెజార్టీ ద్వారా రాజ్యాంగ సవరణ చేయవచ్చు? శాసన మండలిని ఎత్తివేయటం అనేది సాధారణ మెజార్టీ ద్వారా చేయవచ్చు. ఓకే, ఇక్కడికి మనకు 50 బిట్స్ అయ్యాయి. వీడియో పెద్దగా అవుతుంది కనుక ఇక్కడ వరకు కట్ చేద్దాం. మరొక 50 బిట్స్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండ్ ఆల్.